షార్ట్ ఫిల్మ్ కి రెడీ చేసిన స్క్రిప్ట్ మళ్ళీ చేంజ్ చేయాల్సి వచ్చింది మామా. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ప్రీవియస్ లో ఆడిషన్స్ పెట్టినప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ఓ రోల్ ఇస్తాను చెప్పేసి మాట ఇచ్చిన. నెక్స్ట్ వనపర్తిలో గిట్ట ఆడిషన్స్ ప్లాన్ చేస్తున్నాం. అక్కడ ఎవరైనా సెలెక్ట్ అయిన గిట్ట వాళ్ళకి ఓ రోల్ కావాలంటే కంపల్సరీ స్క్రిప్ట్ చేంజ్ చేయాలి. అందుకని చెప్పేసి పెన్ను పేపర్ పట్టుకుని కూర్చున్నా కానీ ఒక్క ముక్క ఇటు రాయలేదు మామ. ఎందుకంటే నేను రాసింది నాకే అర్థం కాదు. ఇంకా నా వల్ల కాదని మా సిస్టర్ తో డ్రాప్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేశా. అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూఫ్ గాళ్ళు. ఇంకా మా సిస్టర్ ఏమో తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్న. సేమ్ ఫీలింగ్ తోటి మనసులో తిట్టుకొని రాయడం స్టార్ట్ చేసింది. ఎడ్యుకేషన్ పరంగా మీ అంత నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు మామ, కానీ నేనేంటో నా టాలెంట్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలవాలనే కసి తపన నన్ను ఇంత ముందుకు తీసుకొచ్చింది. కనీసం 10వ తరగతిలో పాస్ గా నేను ఆడిషన్స్ పెడితే ఎక్కడెక్కడ నుంచో వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఈ స్క్రిప్ట్ ని నేను చేంజ్ చేస్తాను. ఎవరిని వదిలేదు. ఆడిషన్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక యాక్టర్ ఇవ్వాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయా. గుర్తుపెట్టుకో, ఇన్ని అడ్డంకాలతో మొదలవుతున్న ఈ ఆరంభం ఆఖరిలో అద్భుతాలు సృష్టిస్తుంది. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ్య బ్యాలెన్స్ బాగా తప్పింది.